సో ఇప్పుడు నేను డైరెక్టర్ని, నేనే క్లాసెస్ చెప్తాను, నేనే డౌట్స్ క్లారిఫై చేస్తాను, నేనే అనాలిసిస్ చేస్తాను, టెస్ట్ అనాలిసిస్. ఒక స్టూడెంట్ కూర్చోబెట్టి నువ్వు ఏం ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే గైడెన్స్ కానీ దాన్ని నేను చేస్తాను. ఎందుకు నా దగ్గర 25 మందే ఉంటారు. అదే నేను 250 మెంబర్స్ తీసుకుంటే నేను కూడా ఈ పని చేయలేను. కాబట్టి మా లైవ్ ట్రైనింగ్లో 25 మెంబర్స్ బ్యాచెస్తో నడుపుతూ వచ్చాము. కానీ ఇలా బయట వందలాది మంది వేలాది మంది పిల్లలు ఇబ్బంది పడుతూ మోసపోతుండడం చూసాం. సో వీళ్ళందరికీ అందుబాటులో ఉంటూ ఏదో ఒక ఆసరా ఇస్తే బాగుంటుంది. ఇంత దూరం వచ్చి ఇంత ఖర్చు పెట్టి డైల్యూట్ అయిపోయిన క్వాలిటీ వినడం కన్నా వాళ్ళున్న ప్లేస్లో రోజు 1 గంటన్నర కనుక ఫోకస్డ్ కాన్సన్ట్రేటెడ్ బెస్ట్ క్వాలిటీ వినగలిగితే రిజల్ట్స్ బాగా వస్తాయని నమ్మి మేము లైవ్ క్లాసెస్లో ఏవైతే ట్రైనింగ్ ఇస్తామో వాటన్నిటి రికార్డ్ చేసి ఆ రికార్డెడ్ కంటెంట్ని వీళ్ళకి అందించడం జరుగుతుంది. సో యాప్లో వీళ్ళకి వచ్చేది ఏంటి అంటే నేను నా 25 మంది స్టూడెంట్స్కి ఏదైతే చెప్తానో అదే లెసన్స్ వీళ్ళు వింటారు, అదే క్వాలిటీ వింటారు. 1 ఇయర్ పాటు వ్యాలిడిటీ ఉంటుంది. సో 1 ఇయర్ వరకు వాళ్ళు ఎన్నిసార్లు కావాలంటే ఆ క్లాసెస్ అన్నిసార్లు విని దాంట్లోనే ప్రాక్టీస్ మెటీరియల్ చూసుకొని ఆటోమేటిక్గా వాళ్ళు నిజంగా సీరియస్ స్టూడెంట్ అవుతే ఫోకస్డ్గా ఉండే ఒక సింగిల్ స్టూడెంట్ కనుక 1 అవర్ వాడుకోగలిగితే కంపల్సరీగా సక్సెస్ వస్తుందని మేము నమ్ముతున్నాము. అలా జరిగిన కేసెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ నమ్మకంతో యాప్ క్రియేట్ చేసి ఇవ్వడం జరిగిందండి.